మహబూబాబాద్ పట్టణంలో కరోనా కష్టకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు తమ వంతు సహకారం అందించామని జనార్దన్ తెలిపారు. ప్రజలకు మరింత సేవ అందించేందుకు తన భార్య శ్రీలక్ష్మి మున్సిపల్ ఎన్నికల్లో 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్న జనార్దన్ తో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. చెప్పండి చెప్పండి మీరు చెప్పండి. జై కాంగ్రెస్, అరుణ గారి చేతి గుర్తుకి, సిద్ధార్థ అరుణ గారి చేతి గుర్తుకి, సిద్ధార్థ అరుణ గారి చేతి గుర్తుకి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ మురళీ నాయక్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే మురళీ గారి నాయకత్వం, ఎమ్మెల్యే మురళీ నాయక్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే మురళీ నాయక్ గారి నాయకత్వం. మహబూబాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల జోరుగా కొనసాగుతుంది. కొద్దిసేపట్లో ప్రచారం ముగియనుంది. దీనిలో ఇక్కడ చిదిరాల జ్ఞానేశ్వర్ ఈ పేరు మహబూబాబాద్ పట్టణంలో ఒక పేరు వినిపిస్తుంది. ఏంటంటే అసలు తను కరోనా సమయంలో ఎంతోమంది ఆపదతో ఉన్నవారికి తన సహాయశక్తుల సహాయ సహకారాలు అందించి ఈ యొక్క డివిజన్ 19వ డివిజన్ అభివృద్ధి పథకంలో నడిచేందుకు తన యొక్క ముఖ్య ప్రణాళిక వేసుకొని తన సతీమణిని బరిలో ఉంచారు. వారి యొక్క ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఒక ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, మీ దృష్టికి మీ వార్డులో ఎలాంటి సమస్యలు వచ్చాయి ప్రధానంగా? నేను 19వ వార్డు నుంచి మున్సిపల్ ఎలక్షన్లో నిలబడ్డాను. నా పేరు అరుణ జ్ఞానేశ్వర్, నా గుర్తు హస్తము. నేను కనీసం 15 రోజుల నుంచి వాళ్ళు చూస్తున్నాను. ఇంత దయనీయంగా మా పేరుకే మహబూబాబాద్ అనేది ఒక పెద్ద డిస్టిక్. దీంట్లో 19th వార్డు అనేది మేజర్ పాయింట్. చిన్నగా ఎక్కడో లోపల ఉండేది కాకుండా మెయిన్ సెంటర్లోనే ఇంత చెత్తతోటి మురుకాలతోటి రోడ్లతో అస్తవ్యస్తంగా ఉన్నారు. రోజు జనాలు మీకు దండం పెడతాము, ఈ చిన్న చిన్న పనులే చేయండి, మాకు ఈ రోగాల పడకుండా చూడండి అని మేము వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నాము. మీకు ఒకటే మాట, మీకు కావాల్సిన వీధి లైట్లు కానీ, నీటి సరఫరా కానీ, దోమల మందు కానీ, మోర్లు తీపించడము, చెత్త ఊడిపించడము, రోడ్లు వేయించడము, కనీస అవసరాలు తీర్చాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మేము కూడా మా పెద్దవాళ్ళతో పోరాడి వాళ్ళ సహకారంతో మీ అందరి కోరికలు తీర్చాలని. మాది కూడా మహబూబాబాద్లో 19వ వార్డు అంటే చెత్త వార్డు కాదు, గొప్ప వార్డు అని, అద్దంలా మెరిసే వార్డు అని అందరు మెచ్చుకోవాలని మేము కూడా ప్రయత్నం చేస్తాము. దీనికి మా సారు ముందట శ్రీనివాస్ గారు చాలా సహాయం చేశారు. మా జ్ఞానేశ్వర్ గారు శ్రమతోటి ఈ స్టేజ్కి వచ్చాము. ఆయన గుర్తింపును కూడా ఆయన సేవలను కూడా మీరు గుర్తుంచుకొని మాకు ఈ అవకాశం ఇవ్వాలని 19వ వార్డులో చిదిరాల అరుణ జ్ఞానేశ్వర్కి భారీ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని మీ అందరినీ చేతి గుర్తు మాది మీరందరూ మాకు వేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, జ్ఞానేశ్వర్ గారు గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేసి కరోనా లాక్డౌన్ సమయంలో రైల్వే ప్రయాణం సాగించే వారికి కూడా సహాయం చేశారని కొందరు వ్యక్తులు చెప్తున్నారు. దీనిపై అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ యొక్క అంటే అధికారం ఉన్నా లేకున్నా కూడా ప్రజాసేవకు అంకితమై ఉన్నారు కదా, ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీకు ఈ యొక్క ఓటర్లు బ్రహ్మరథం పడతారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా వివిధ హోదాలలో పనిచేస్తూ బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసమే నేను పాటుపడినటువంటి వ్యక్తిని. ఎందుకంటే కరోనా టైంలో మరి గెలిచిన వ్యక్తులు, చైర్మన్ లాంటి వ్యక్తులు కూడా ఇంట్లో పడుకుంటే నేను బాహాటంగా బయటకు వచ్చి మరి పేద ప్రజలకు కూరగాయలు కానీ, నిత్యావసర సరుకులే కానీ, శానిటైజర్స్ కానీ అనునిత్యం కరోనా పోయేంత వరకు కూడా పోరాడిన వ్యక్తిని. 2024 సంవత్సరంలో వరదలు వచ్చినప్పుడు మరి దిక్కుచేని చిత్తలు మరి నీళ్ళలో పడి కొట్టుకోబోతున్నటువంటి వ్యక్తులు కూడా కాపాడి వారికి ఉన్నటువంటి కాలనీల్లో కనీసం నెల రోజుల గాసం ఇవ్వడం జరిగింది. మరి 2025లో జరిగినటువంటి అకాల వర్షాలు కూడా ట్రైన్లు నిలిచిపోయి ఆఖరికి అలవడిస్తుంటే మా హృదయం తట్టుకొని వాళ్ళందరూ కూడా అల్పాహారం ఇవ్వడం జరిగింది. మరి కనీసం ఎందుకంటే నేను సంపాదించే ఆస్తిలో రోజుకు రూపాయి సంపాదిస్తే పౌల పేద ప్రజలకై ఖర్చు పెట్టేటువంటి వ్యక్తిని. ఎందుకంటే భగవంతుడు మనకి ఇస్తున్న మనం వాళ్ళకి పేద ప్రజలకు ఇవ్వాలి అనే ఒక దృక్పథంతో అనునిత్యం కూడా పేద ప్రజల కోసం పోరాడుతున్నా. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా అందరూ నన్ను ఆదరిస్తున్నారు. అన్నా నువ్వే రావాలి, ఎందుకంటే గతంలో 2 సార్లు చైర్మన్ వార్డు మాకేం డెవలప్ కాలేదు, ఇప్పుడు మీ అభివృద్ధి మీరే చేస్తే బాగుంటుందని చెప్పేసి నన్ను చేయడంతో మా మేడం గారిని ఈ యొక్క వార్డులో నిలబడడం జరిగింది. అందరూ కూడా ఆదరిస్తున్నారు. అందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పిస్తారని ఉదయపూర్తిగా తెలియజేస్తున్నాం. ఓకే, ఆపద అంటే నేనున్నాను అంటూ ప్రతి ఒక్కరికి భరోసా కల్పిస్తూ ఇప్పుడు ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో 19వ వార్డు నుండి తన యొక్క సామర్థ్యాన్ని అంటే తన భార్యను బరిలో నిల్చోబెట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు ప్రయత్నం కొనసాగుతుంది. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, భారత్ టుడే, వరంగల్.